చలో లెట్స్ గో. రైడ్ స్టార్ట్ అయిపోయింది. తెనాలి పోదామని నా బండి లేక మా డాడీ తీసుకుపోయింది. మా బండి ప్రేమ్గానికి వాళ్ళ ఫ్రెండ్ బండి వేసుకొని వాడు నాకు డ్రాప్ చేయడానికి వస్తున్నాడు. బండి మాత్రం క్రేజీ ఉంది. మొత్తానికి ఇక్కడ స్టాప్ దగ్గర దింపేసి వెళ్ళిపోయినాడు. నేను ఆటోలో ఎక్కేసిన అనమాట. బస్సెస్ గురించి చూసి ఆటో ఎక్కిన అయితే నిదానం తీసుకోవాలి. ముంగడు పోయి ట్రైన్ ఎక్కేసేయాలి. తెనాలి ట్రైన్. మొత్తానికి తెనాలి ఎర్లీ మార్నింగ్ రీచ్ అయిపోయినాం స్టేషన్ తెనాలిలో. ట్రైన్ పోతుంది. బాయ్ బాయ్. మార్నింగ్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి వేడి నీళ్ళకి, అంటే నాకు కాదు పిల్లలకి అనమాట, వేడి నీళ్ళు పెడుతున్నాం. హీటర్తో పెట్టిన వాటర్ మంచిగా న్యాచురల్, కానీ పిల్లలకి హీట్ వాటర్ అనమాట. ఫ్రెష్ అప్ అయి చర్చ్కి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. చలో నెక్స్ట్ డే బీచ్కి వెళ్దామని సూర్యలంక బీచ్కి అన్న వాళ్ళు ఆటో వేసుకొని వెళ్తున్నాం. కొంచెం క్రేజీ ఉంటుందని బస్సులు ట్రైన్లు బైక్ మనకు తెలియదు కదా. అన్న వాళ్ళ ఆటో ఉంది. బీచ్కి వెళ్ళిపోతున్నాం. సూర్యలంక బీచ్. లెట్స్ గో. వచ్చేసిన ఈ బండి రైడ్ చేద్దామని ఇంటికాడ నుంచి అనుకునే ఈ బీచ్లో ఎట్లనన్నా ఈ వెహికల్ డ్రైవ్ చేయాలి. అసలు దీని ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందా చూద్దామని చెప్పి వచ్చేసినాం. కానీ మస్తు ఉంది. ఆ పక్కన ఒక అన్న కూర్చొన్నాడు, ఎట్లా డ్రైవ్ చేయాలో చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐస్ క్రీమ్ డబ్బాలకి, అక్కడ పల్లీలు అమ్ముకునే వాళ్ళకి టప్పున వేసేసినాం అందరూ. అంతా కుదాఫీస్ అయిపోతుంది అంత ఆగం పంచాయితీ. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం బీచ్లో ఐస్ కల ఆ బండి డ్రైవ్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో. మస్తు ఉంది. మీరు కూడా రండి. అన్న వాళ్ళతో వచ్చిన అన్నగా ఫ్రెండ్ లాగానే మేము ఫ్రెండ్స్ అనుకో. మీరు కూడా ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీస్తో ట్రై చేయండి. సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. జబర్దస్త్ ఉంది రైడ్ అయితే. లెట్స్ గో, విల్ ట్రై. చలో నా రైడ్ అయితే గతం అయిపోయింది. నెక్స్ట్ అన్న వాళ్ళని పంపిస్తా. పిల్లల్ని వేసుకొని పోయినా మస్తు కొంచెం క్రేజీగా చోటు మా బిల్లుగా విడిపోండట వచ్చి వాళ్ళు రైడ్కి వెళ్ళిపోయారు అన్న వాళ్ళు. బబ్లు అన్న ఇద్దరు ఆడు చూడు సమ్మన జరుస్తున్నాడు దాన్ని తిరిగి అని. వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారని ఇచ్చేసిన అనమాట. మా మామూలు ఎట్లా కూర్చున్నారు ఎగ్దమ్ ఉంటాడు. చిల్ బ్రో అనమాట. మొత్తానికి ఒకళ్ళనొకళ్ళు షిఫ్ట్ చేంజ్ చేసుకుంటున్నారు. జస్ట్ ఎక్స్పీరియన్స్ అట్లా ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అన్నమాట. అన్న అయితే ఇంకెళ్తాడు. ఆటో కంటే దారుణంగా ఉంటుంది అయితే. అంత ఆగం పట్టిస్తున్నాడు జనాలని. సూపర్ రైడ్. వీళ్ళు కూడా బీచ్లో మొత్తం తిరిగేసారు నాకు మాదిరి. 2 రౌండ్లు అటొక్కటి. నేను ఫుల్ కొట్టినా వీళ్ళు ఆఫ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు అనమాట. ఏం పోతామన్నారు, పోవన్నా ఎక్స్పీరియన్స్ సూపర్ ఉందని చెప్పి పంపించిన వాళ్ళకి. ఇద్దరు కలిసి వెళ్ళేసారు. సూపర్ నైస్ రైడ్. మా పిల్లగాని తీసుకొని బీచ్లోకి వెళ్తున్నా. వాడు చోటుగాడు వాళ్ళతో ఆడుకుంటున్నా. మస్తు క్రేజీ ఉండే అల్లలతోటి. ఇక్కడ ఏమైనా కూర్చొని రమ్మంటాను అస్సలు వస్తేనే లేదు. వీడియో ఇచ్చేసినాం అనమాట. వీడియో తీయని పిల్లలతో అల్లల దగ్గర అయితే క్యూట్గా ఆడుకుంటున్నాడు పిల్లలు కదా.
చలో పిల్లల సెక్షన్ కంప్లీట్ అయింది. మేము రన్నింగ్ అలలతో పోటీ పడుకోవటం. మా అన్న అంత ఎక్దమ్ ఫన్నీ అనమాట. డన్ అంటున్నాడు. ఇప్పుడు కులాట్ వేస్తున్నాడు. ఉల్టా ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్, కమాన్. మామూలు ఉండదు మరి మా అన్నతో. ఇచ్చి పడేస్తాడు. బీచ్ వ్యూ సూపర్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇసుక కొంచెం ఎక్కువ ఉండే, దానివల్ల వాటర్ కొంచెం చేంజ్ అయింది. కాకపోతే బాగుంది. అల్లలతో పాటు నడుస్తుంది అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు చూడండి వింత, మా బ్రో చూడు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాడు. ఒక మహేష్ బాబు ఇలాగా మొత్తం ఇన్స్పిరేషన్, ఏదో ఇన్స్పిరేషన్ ఇంగ్లీష్ మూవీ పేరు చెప్పి నాకు గుర్తులేదు. ఆయన ఇన్స్పైర్ చేసేది రన్నింగ్ ఒకటే. ఈయన రన్నింగ్ తర్వాత నాకు కూడా రమ్మని ఇద్దరం కలిసి బీచ్లో. కమ్ ఆన్ లెట్స్ గో. బీచ్లో అలలకి ఉల్టా రన్నింగ్ కొడుతున్నా అనమాట. చాలా రోజులైంది అలలకు ఉల్టా ఎదురు రన్నింగ్ కొట్టేసి వస్తూ ఉంటే ఉల్టా అనమాట. ఎక్కువ చేయలేకపోయినా. పబ్లిక్ సెల్ఫీ తీస్తున్నాడు సముద్రంలో పెడదామని పిల్లలకి, జనాలందరికీ. సూపర్. ఇక్కడ మా అన్న పిల్లలతో ఆడుతున్నాడు, మా బిల్లుగాంతో. ఇక్కడ మీరు ఒక వింత చూడబోతున్నారు. లెట్స్ సీ, కమాన్ యాక్షన్. చూసుకోండి, వీళ్ళ మీదనే పడుకున్నాడు మనిషి. వీళ్ళిద్దరు చూడ ఆటలు. షాంపూ వేస్తున్నాడు అలాంటి దాన్ని. కమాన్. డబ్ల్యూడబ్ల్యూ జాన్సన్ స్టెప్ ట్రై చేసినాం అనమాట. మస్తు వర్కౌట్ అయిపోయింది వీధిలో. అలలో లేపెత్తేసేసిన అన్నని, అట్లా పడిపోయాడు. యాక్చువల్ అన్న ఎక్కితే గుర్రంలో వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు, మిస్ అయిపోయింది. వన్ మోర్ టైం, లెట్స్ గో అంటున్నాడు అన్న నుంచి మనిషి. జాన్సన్ స్టెప్. ఏ టెంటెడ్ అన్ననే చూపించింది, అన్ననే వేసేసినాం 2 సార్లు. ఒకసారి నేను ఒక్కని, ఒకసారి బాబులో నేను ఇద్దరం కలిసి అనమాట. నైస్ ఫన్, సూపర్. ఇక్కడ కూర్చున్నాము, ఇసుకలో అది తీసి దాని నుంచి ఇసుకను ముద్ద చేసి కొడుతుంటే ఆయన ఒక కిక్, అంటే కిక్ కొడుతున్నాడు అనమాట. దాన్ని ఇసుక ముద్దని పంచ్ చేస్తాడు. ఇప్పుడు చూడండి. దెబ్బ తగిలిందంట, అబ్బా అని పడేసిపోయింది కింద. మొత్తానికి బీచ్ మొత్తం ఎంజాయ్ చేసినాం. ఆ టూనా ఫిష్, తర్వాత క్రాప్స్ అవన్నీ ఉంటే తినేసినామా. వీడియో తీసినాం కానీ మర్చిపోయినా పెట్టడం, డిలీట్ అయిపోయింది ఆ వీడియో. ఇక అన్న పడుకున్నాడు వెనక. ఇక నేనే ఆటో తీసుకొని చలో సూర్యలంక బీచ్ వీధుల్లో ప్రశాంతంగా అట్లా కొట్టేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. అన్న పాపం రెస్ట్ లేదు అన్నకి, అది గురించి నేనే దూకుతున్నాను. కొంచెం దూరం ఎదురు, మొత్తం కాదు. మళ్ళీ తీసేసుకున్నాడు. మొత్తానికి ఆటోలు ఇంటికి చేరుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూటీ వేసుకొని తెనాలి నుంచి మంగళగిరికి వచ్చినాం. వ్యూ మాత్రం చాలా వస్తుంటుంది. చూడండి, కొండల మీద పర్వతాలు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనమాట. దిస్ ఇస్ ప్రకాశం బ్యారేజ్. ఏమున్నాడు, కాకపోతే ఫోన్ చేస్తే బయట అనే ఉన్నాడు. ఇక
అన్న వాళ్ళని కలిసేద్దామని వెళ్తున్నాం. నైస్ పోజ్, సూపర్ ఉందన్నమాట. ఫోటో కూడా దిగిన పక్కకు ఉంది. ఓకే మరి బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.